Hi guys, welcome back to Hi guys, welcome. సరే మ్యాటర్ కోసం ఈరోజు వీడియో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు వాచ్ అర్థమైంది కదా. సో లెట్స్ గో. సెలబ్రేషన్స్ గట్టిగా అవుతాయి, మొత్తం కవర్ చేస్తా చూడు వీడియో లాస్ట్ వరకు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం. అండ్ వన్స్ అగైన్ అందరికీ ఓజీ పండుగ శుభాకాంక్షలు. అండ్ యు నో వాట్, ఇప్పుడు మనం వెళ్ళేది కూడా థియేటర్ కాదు, మనం వెళ్ళేది జాతరకి. అర్థం కాలే, జాతర రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. చూపిస్తా ఆడికి వెళ్ళినాక పిచ్చోళ్ళు అయిపోతారు అందరు. బాయ్ మనం ఇప్పుడు మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతున్నాం. అమ్మారి ఆర్టీసీ క్రాస్ రోడ్ బొక్క సాయిరామ్ విన్నారు ఎప్పుడన్నా? సాయిరామ్ అంటారు ఇప్పుడు సెలబ్రేషన్ చూపిస్తే. మల్కాజిరి సాయిరామ్ థియేటర్. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లైక్ కొట్టలేదు ఇంకా, లైక్ కొట్టు అవి ఫస్ట్ నువ్వు వెళ్ళి. ఇంకొక 5 minutes అంతే ఓపిక పడ్డారు. 5 minutesలో మీకు వర్త్ సెలబ్రేషన్ వర్త్ వర్మ అంటారు ఖాళీ. 2 seconds later. ఇది ఎక్కడి మాస్ ఒక 2 kilometers వరకు మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. వెహికల్స్ అన్ని స్టక్ అయిపోయినాయి ఎక్కడ అక్కడ. అండ్ నేను ఈ థియేటర్కి చిన్నప్పటి నుంచి ఒక 100 సార్లు వచ్చింటా, కానీ ఈ రేంజ్ సెలబ్రేషన్స్ అస్సలు ఉండేది. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చారు. మొత్తం జనాలు నిండిపోయారు ఎక్కడికక్కడ, నడవనికి కూడా వస్తలేదు మొత్తం. మొత్తం ఎవడు హడావిడిలో వాడున్నాడు, ఎవరిని పట్టించుకోలేడు, మొత్తం వైబ్ అయిపోతారు అందరు. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న షోకి 200 kgs పేపర్స్ ఇచ్చేసారు ఆర్గనైజర్స్. సో మొత్తం లోపల ఇచ్చి పడేస్తారు. ఇక మనం కూడా లోపలికి ఎంట్రీ ఇచ్చేసినాం మెల్లగా. కింద పేపర్లు చూసిరా మొత్తం ఎట్లా నిండిపోయిందో. ఇక లోపల ఎడిట్స్ అండ్ మ్యాచ్అప్స్ తోటి అందరికి పిచ్చి లేపేసారు. ఇక అట్లాంటప్పుడు మనం ఆగుతామా, మనం ఇంకా రెచ్చిపోయాం. ఇక మీకు ఇలా ఎట్లా కనిపిస్తుంది తెలియదు, కానీ మొత్తం హాల్ అంతా పేపర్లతో నిండిపోయింది. ఏడో ఒక టికెట్ మిగిలిపోతే ఇంటర్వెల్ వచ్చి మళ్ళీ సమోసా తింటాడు. అటు సినిమా ఏమైందో కూడా తెలియదు, సగం సినిమా అయిపోయింది. ఇప్పుడే వచ్చిండు తినాలి ఫస్ట్. ఎట్లా అనిపించింది చెప్పు. అంటే 5 నిమిషాలు చూసినావు కదా ఇంటర్వెల్ ముందు, ఎట్లా అనిపించింది? సమోసా సూపర్ ఉంది అన్నిటికంటే. సాయిరామ్ సమోసా మస్ట్. సో గైస్ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. అరే మచ్చా నిజం చెప్పండి, ఎట్లా అనిపించింది చెప్పు సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే చూడండి. ఓకే సెకండ్ హాఫ్ అయితే పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సూపర్ అయితే. సుజిత్ వల్ల సినిమా బాగుంది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మస్తు సాటిస్ఫై అవుతారు. ఇంకోటి ఏంటంటే సినిమా విషయం అందరు చెప్పే విషయం చెప్తున్నాను నేను కూడా. ఎలివేషన్స్ హైలైట్ ఉన్నాయి, స్టోరీ ప్లాట్ లైన్ కూడా యావరేజ్ 1 time వాచ్ అనే ఉంటుంది. కాకపోతే అనుకోవచ్చు మీరు కూలీ కూడా ఇట్నే ఉంటుంది కదా, దాన్ని ఎందుకు లేపాను. కూలీలో కొంచెం ట్విస్ట్ ఉంటాయి, ఇందులో అది ఉండదు. అంతేనా? చాలా నలుగురు ఉంటారు, నలుగురు నడిపిస్తారు సినిమా, దీనిలో ఒకటే నడిపిస్తారు. హనుమాన్ మూవీ అంతా పవన్ కళ్యాణ్ మొత్తము ఆ స్టోరీ కాకుండా ఎలివేషన్ తోటి పవన్ కళ్యాణ్ కి ఒక మంచి మూవీ అంతే. ఇంకోటి అర్థమైతే చెప్పాలంటే మనకి తమిళ్లో కార్తిక్ సుబ్బరాజ్ రజనీకాంత్ ఎట్లా మూవీ ఇచ్చినో మన పవన్ కళ్యాణ్ సుజిత్ అట్లా ఇచ్చింది. అంతేనా? అంతే. ఫ్యాన్ బాయ్స్ మూవీస్ స్టోరీ లేకుండా ఎలివేషన్ తోటి లేపు పడేస్తారు సార్. సూపర్ ఫ్యాన్ బాయ్ మూవీ అసలు. అంతే. ఇక ఓజీ పంచాలు మర్చిపోవాలి, రేపంచాలి, కెరీర్ మీద ఫోకస్ చేయాలి.
నో నథింగ్ గంభీర వీడియో. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఈ లైబ్రరీలలో ఫ్యాన్లు నిగడం ఎందుకు పెడతారు? చల్లగా వస్తుంది, మంచిగా నిద్ర వచ్చేస్తుంది. సరే కొద్దిసేపు పడుకుందాం ఆరామ్స్. అమ్మ మైండ్లో నుంచి పోవట్లేదంటారా బాబు? ఏమైందిరా వీడికి? ఏం చెప్పాలి ఇప్పుడు? ఇది అనవసరంగా చూసిన సినిమా, ఏది చూసినా అది గుర్తొస్తుంది. ఓహో, సో ఇప్పుడు అర్థమైంది నాకు. బుక్లో ఓపెన్ చేసి ఇట్లా అవుతుంది అనమాట. సో పోయి సపరేట్గా బ్యాగ్ బంద్ చేసి పడుకుందాం కొద్దిసేపు, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే ఎస్